ఒకప్పుడు జనాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి వచ్చినా మన బాడీ రెసిస్ట్ చేయలేకపోతుంది. ఎందుకు? కోవిడ్ తర్వాత చాలా మందికి పారాసిటమాల్ అనేది వెరీ కామన్ ఫుడ్ ప్రొడక్ట్ అయిపోయింది. అంటే ఏది వచ్చినా నువ్వు పారాసిటమాల్ ఏసుకో హెల్ప్ అవుతుంది అంటున్నారు. కానీ ఆ పారాసిటమాల్ వల్ల మన బాడీ ఇమ్యూనిటీ ఎంత దెబ్బతింటుందని మాత్రం ఎవ్వరు ఆలోచించట్లేరు. ఇమ్యూనిటీ దెబ్బతినడము అంటే మనకి ఏదన్నా దెబ్బ తగులితే అది తొందరగా క్యూర్ అవ్వకపోవడం, స్కిన్ పేల్ అయిపోవడం, ఏదన్నా మనకు అటాక్ అవుతే బాడీ రెసిస్టెన్స్ ఉండకపోవడం, వైట్ హెయిర్ రావడం, ఇవన్నీ మనకి బాడీలో ఇమ్యూనిటీ లేకపోతే వచ్చే అవుట్‌కమ్స్. మన బాడీలో ఇమ్యూనిటీ కావాలంటే మనకి విటమిన్ సి అవసరం ఉంటుంది. ఒకవేళ మనలో విటమిన్ సి అనేది సింథసిస్ ఎప్పుడూ కాదు. ఎప్పుడైనా మనం ఎక్స్‌టర్నల్‌గా తీసుకోవాలి. అంటే పులుపు పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆరెంజ్ గానివ్వండి, గువావా గానివ్వండి, ఏదైనా కివి గానివ్వండి, ఏదైనా ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మనకి బాడీలో విటమిన్ సి డెవలప్ అవుతుంది. విటమిన్ సి డెవలప్ అవ్వడం వల్ల మనకి స్కిన్ గ్లో పెరుగుతుంది, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. అంటే ఏది అటాక్ అయినా మనం సర్వైవ్ అయ్యేంత ఇమ్యూనిటీని ఇస్తుంది మన బాడీకి.